గారు సార్ ఎందుకు మాటి మాటికి తల్లి చెల్లి అంటారు, మళ్ళీ నేను 3 పిల్లలంటే ఏడుస్తారు. రైట్ ఓకే ఓకే పాయింట్. ఎందుకు చెప్పండి? ఒకటి అన్న ఎందుకు 4 అనిపించుకోవడం ఎందుకమ్మా? నేను మీకు క్లారిటీ ఇస్తాను. నేను ఎందుకు అంటున్నాను? నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు, విధానం మాట్లాడు. తల్లి చెల్లి రోడ్డు మీదకి లాగాడు, నందిని రోడ్డు మీదకి లాగాడు, నేను చేశాను రోడ్డు మీదకి లాగాడు, నేను అనాల్సి వస్తుంది. ఎందుకు అవసరమా? అవసరమా? ఓకే ఓకే సబ్జెక్ట్ సార్ మధ్యలో నేను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. మధ్యలో నేను ఎక్కడ సార్ ఒక్క నిమిషం శేఖర్ ఇస్తాను. శేఖర్ ఒక్క నిమిషం ఉండండి ఇస్తాను. శేఖర్ ఒక్క నిమిషం ఉండండి ఇస్తాను. ఒక్క నిమిషం శేఖర్ చెప్పండి. ఒక మాట మీరు అన్నా, నేను దానికి క్లారిటీ ఇస్తాను, మళ్ళీ మీరు కంటిన్యూ చేయండి. చెప్పండి. అవసరం లేదు, టైం వస్తున్నప్పుడు మాట్లాడాలి. ఒక్క నిమిషం శేఖర్ ఓకే నేను ఇస్తాను కదా, మీరు మాట్లాడితే ఒక్క నిమిషం వినండి. పోనీ ఏం చెప్తున్నారు? రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళ వైఫ్ ని మీరు తీసుకొని వస్తే అది మీకు సంస్కారం లేదనుకుంటారు. రాజకీయంలో భాగస్వామి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గొడవలు లేవా? దానికి రాజకీయాలు అవుతుంది మీరు. ఎవరింట్లో గొడవలు లేవు, దానికి రాజకీయాలు అవుతుంది మీరు. అసలు వాళ్ళ ఇంట్లో గొడవలకి రాష్ట్ర రాజధానికి ఏంటి సంబంధం? వాళ్ళ ఇంట్లో గొడవలకి రాష్ట్ర రాజధానికి ఏంటి సంబంధం? నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ ఇంట్లో గొడవలకి రాష్ట్ర రాజధానికి ఏంటి సంబంధం? తల్లి చెల్లిని చూసుకోలేను, రాష్ట్రాన్ని కాపాడతారా అంటారు. మరి ఒక భార్య నేర్చుకోలేను, రాష్ట్రాన్ని ఏం పాలిస్తారు? అన్నానికి ఎంతసేపు మాకు మళ్ళీ కుక్కబట్టి ఏడుస్తారు మళ్ళీ. ఎందుకు వరకు ఒకటి అన్నం ఎందుకు? ఏదైనా ఇంట్లో విషయాలు, మా ఇంట్లో గొడవలు లేవా, మీ ఇంట్లో గొడవలు లేవా? ఎవరింట్లో అయినా గొడవలు ఉంటాయి. దానికి రాజకీయానికి వాడుకొని కుసంస్కారం. రైట్ ఓకే పాయింట్లోకి రండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేంజ్ చేశారట? నియోజకవర్గాలుగా అగ్రవర్ణ కులాల్లో ఎవరైతే ఉన్నారో గతంలో మిస్ అయిన వాళ్ళు, నా బీసీ నా ఎస్టీ అని ఎక్కువ చెప్పేవారు కదా, మిగతా వాళ్ళందరూ కూడా హర్ట్ అయ్యారు. దాని నుంచి బయటికి తీసుకురావడానికి, వెళ్ళిపోయిన నెలకు తీసుకురావడానికి ప్లాన్ చేంజ్ చేశారు అని. సార్ అదేమీ లేదు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఏ పార్టీ అయినా, రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అయినా సరే, ఓటమి తర్వాత కంప్లీట్ గా అన్ని వర్గాలను కలుపుకోవాలని చూస్తుంది. అది ఎవరైనా సరే అన్ని వర్గాలను కలుపుకోవాలి. రాజకీయ పార్టీ పెట్టింది దేనికి పెడతారు? ఎవరైనా అధికారంలో రావడం కోసం పెడతాం. వేరే పార్టీని అధికారంలో రావడానికి పెట్టిన పార్టీ అయితే మాది కాదు. మేము అధికారంలోకి రావాలి, తద్వారా ప్రజలకు మేలు చేయాలని కోరిక పుట్టిన పార్టీ మాది. దానికి అనుగుణంగా సో ఈ రోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నాయకులు ఏం కోరుకుంటున్నారు, మొత్తం మేధో మదనం జరుగుతుంది. అందరిని కలుపుకోవడం పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. జగన్మోహన్ రెడ్డి గారు ప్లేనరీ తర్వాత, ప్లేనరీకి ముందే జిల్లా యాత్రలు, ప్లేనరీ తర్వాత మళ్ళీ పాదయాత్ర కూడా అని చెప్పేసి ఈరోజు ఒక చిన్న అనౌన్స్మెంట్ వచ్చింది. అది ఎంతవరకు నిజం అనేది కూడా పార్టీ నుంచి అధికారికంగా రావాలి సార్. ఇంకోటి, రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి బిడ్డలే అంట సార్. కానీ పాపం మచ్చుమరి బాలికి బిడ్డగాలేకపోయింది సార్. మచ్చుమరి బాలికి బిడ్డగాలేకపోయింది సార్. 200కు పైగా అత్యాచారాలకు గురైన మహిళలు, వాళ్ళలో బాలికలు కూడా ఉన్నారు సార్. వాళ్ళెవరు బిడ్డలు కాలేకపోయారు సార్. ముందు ఆ బిడ్డల బాగోగులు చూడమనండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రమ్మనండి. సో ఆయన బిడ్డలు ఆయన పాపే సార్. ఎవరైతే సొంత బిడ్డలాగా చూసుకున్న పిల్లలందరూ అంటారు కదా, ఏదైతే రామగిరి మండలం అనంతపురం జిల్లా 14 మంది టీడీపీ వాళ్ళు, 14 మంది టీడీపీ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ బిడ్డని మానసికంగా కాదు సార్, శారీరకంగా అత్యాచారం చేసి ఏదైతే అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశారు. ముందు ఆ బిడ్డకి న్యాయం చేయమనండి సార్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వద్దురు, చట్టాలు వేస్తే సరిపోద్దా? ముందు ఆ బిడ్డకి కదా న్యాయం చేయాలి. ఆవిడ కూతురు కాదా? ఆవిడని కూతురులా చూసుకోవట్లేదా? దానికి సమాధానం చెప్పాలి వంశీ గారు. ఇంకా సార్ జగన్ గారికి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి అన్ని హక్కులు కల్పిస్తున్న పర్యటన సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎక్స్ సీఎం, అదేవిధంగా జడ్ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి రోప్ పార్టీ అరేంజ్ చేస్తున్నటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలి సార్. మీరే చెప్పాలి సార్, రోప్ పార్టీ అనేది అరేంజ్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? నిన్న కూడా సార్, నిన్న యాత్రలో కూడా రోప్ పార్టీలు, పోలీసులు అక్కడికి వచ్చే వాళ్ళని ఆపడం మీద దృష్టి పెడుతున్నారు. అక్కడికి వచ్చే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడం మీద దృష్టి పెడతా ఉన్నారు. అక్కడికి వచ్చే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అక్కడికి వచ్చే వాళ్ళ ఏదైతే వాహనాలు అన్ని కూడా సీజ్ చేయడం, గృహ నిర్బంధాలు చేయడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, వాటి మీద పెట్టిన దృష్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద మాత్రం గాలికి వదిలేస్తారు సార్. ఎక్కడ ఒక రోప్ ఉండదు, ఎక్కడ ఒక రోప్ ఉండదు సార్. ఎంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా జనసేన వాళ్ళకి రైతులంటే అంత చులకన, అంత అహంకారమా సార్? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా సార్, నేను ఒక రైతు బిడ్డగా నేను చెప్తా ఉన్నా, నేను రైతు బిడ్డని, రైతుల పరిస్థితి అనేది నాకు తెలుసు. ఈ రోజు ధాన్యం దగ్గర నుంచి మొదలు పెట్టుకోండి సార్, ధాన్యం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అన్ని పంటలు లేదు సార్, అన్ని పంటలు, ధాన్యం దగ్గర నుంచి అన్ని పంటలు, ఆక్వాకల్చర్ వరకు
ఏనికి రేట్ లేదు. అవును. రైతు పెట్టిన పెట్టుబడి రాకపోగా, ఒక్క నిమిషం సార్, పెట్టిన పెట్టుబడి రాకపోగా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉంటే వాళ్ళని దండుపాలెం బ్యాచ్ తో పోల్చారు. అవును.